శివుడు యమధర్మరాజుని ఎందుకు చంపాడో మీకు తెలుసా? అందరి ప్రాణాలు యముడు తీస్తాడు. యమధర్మరాజు పేరు చెప్తేనే అందరూ భయపడతారు. కాని యముడు తన ప్రాణాలను తీయడానికి వచ్చినప్పుడు మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగలించుకొని, నేను పరమశివుణ్ణి పట్టుకొని ఉండగా, ఓ యముడా, నువ్వు నన్నేం చేస్తావురా అని అంటాడు. అది విన్న యముడికి విపరీతమైన కోపమొస్తుంది. అంటే నువ్వు శివలింగాన్ని కౌగలించుకొని ఉంటే నేనేం చెయ్యలేననుకుంటున్నావా అని తన యమపాసాన్ని మార్కండేయుడిపైన వేస్తాడు. కాని మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగలించుకొని ఉన్నాడు కాబట్టి ఆ యమపాసం శివలింగానికి కూడా పడుతుంది. వెంటనే శివుడు ప్రళయకాల రుద్రుడిలా బయటకు వచ్చి, నన్ను నమ్ముకుని నన్ను కౌగలించుకొని నేను ఉండగా నీవేమీ చెయ్యలేవు అని అంటూ ఉండగా, పాసం వేస్తావా అని తన ఎడమకాలిత్తి యమధర్మరాజు గుండెలమీద తంతాడు. దాంతో అందర్నీ చంపే యముడు అక్కడికక్కడే మరణిస్తాడు. కాని యముడు లేకపోతే చావు బ్రతుకులు ఆగిపోతాయి అని భయపడి దేవతలందరూ వచ్చి శివుడికి స్తోత్రం చేస్తారు. శివుడు యమధర్మరాజుని బ్రతికించి, నా భక్తుల జోలికి వెళ్లవద్దు అని బెదిరిస్తాడు. ఫ్రెండ్స్, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.